హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి భారీ స్థాయిలో ఒక 6 నోటిఫికేషన్లను రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్లు ఏంటంటే పూర్తిగా మనకు ఒక వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏపీపీఎస్సి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది లభిస్తుందన్నమాట. psc.ap.gov.in అనే వెబ్సైట్లో మీరు వెళ్ళి ఈ యొక్క పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ నంబరు 2 2024కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్స్ 6 నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ చేయడం జరిగిందనమాట. టోటల్గా 33 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే అనాలిటిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జనరల్కి సంబంధించి వేకెన్సీస్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 19 మార్చి 2024 నుండి 8 ఏప్రిల్ 2024 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 11 గంటల 59 నిమిషాల వరకు అయితే రాత్రి వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ అనమాట. జనరల్ లిమిటెడ్కి సంబంధించి ఈ యొక్క పోస్టులు అయితే 7 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారనమాట ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి 21 నుండి ఏప్రిల్ 10 వరకు అయితే మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ థర్డ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే లైబ్రేరియన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ జనరల్కి సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అప్లికేషన్ డేట్ వచ్చేసి 27 మార్చ్ నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే 16 ఏప్రిల్ వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ అనమాట. ఇక్కడ ఒక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే 27 మార్చ్ నుండి 16 ఏప్రిల్ వరకు అయితే మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత ఫిఫ్త్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్ట్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ అబిల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్కి సంబంధించి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ 1 ఏప్రిల్ నుండి 21 ఏప్రిల్ వరకు అయితే మనం ఇక్కడ అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం అన్నమాట. తర్వాత 6th నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీస్కి సంబంధించి 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే 1 ఏప్రిల్ నుండి 21 ఏప్రిల్ వరకు అయితే మనకు అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవ్వలేదు, ఓన్లీ ఇక్కడ పోస్టుల విషయానికి సంబంధించి అప్లికేషన్ డేట్లు మాత్రమే ఇక్కడ ఈ యొక్క నోటీస్లో ఇవ్వడం జరిగిందన్నమాట. మీకు ఇంకా నోటిఫికేషన్ ఈ యొక్క పోస్టులకు సంబంధించి 6 పోస్టులకి నోటిఫికేషన్స్ సపరేట్గా రిలీజ్ అయితే చేయడం జరిగిందన్నమాట ఐపీపీఎస్సి. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు పొందుపరచడం జరిగిందన్నమాట. ఈ యొక్క పోస్టులకు డిగ్రీ చేస్తుంటే కనుక మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. డిగ్రీకి సంబంధించి ఇక్కడ పోస్టులకు సంబంధించి వివిధ రకాల క్వాలిఫికేషన్ అయితే ఉందన్నమాట. డిగ్రీ బీఎస్సీ లేదా డిగ్రీ చాలా రకాల బ్రాంచెస్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. ఆ యొక్క బ్రాంచెస్లో కనుక మీరు కోర్సులో కనుక మీ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే 18 to 42 ఇయర్స్ వరకు ఏజ్ మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అనేది ఇక్కడ కల్పించడం జరిగిందనమాట. మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క టోటల్ 6 నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్స్ అందులో అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. మీరు ఏదైనా డౌట్ కనుక ఉంటే కంపల్సరీ మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఆ యొక్క నోటిఫికేషన్స్ గురించి కూడా పూర్తి విషయాలు అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయన్నమాట.